ఇదిగోనండి, ఇది పెద్ద పెనము. చిన్న పెనం కంటే దీని మీద పెట్టి చూపిస్తాను నేను. వేడిగా ఉంది. ఇదిగో ఇంత పెద్దగా ఉందన్నమాట. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే ఇగో ఇలా తెలుస్తుందండి. కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. పెద్ద దోశ వస్తుంది. ఇప్పుడు మనము మామూలుగా చిన్నదాని మీద వేసుకున్నా ఇంతవరకే వేసుకుంటాం కదండి, దీన్ని నిండా వేయం కదా, అలా అనమాట. ఇది అనుకోండి ఇక్కడ దాకా వేసుకోవచ్చు, ఇంత దోశ వచ్చిద్ది. ఇక్కడ దాకా వేసుకుంటే ఇంత పెద్ద దోశ వచ్చిద్ది అనమాట. ఈ చిన్న పెనం అంత వస్తుంది పెద్ద పెనం మీద వేసుకుంటే. చిన్న పెనం మీద వేసుకున్నాం అనుకోండి ఇక్కడ దాకా వేస్తాం కాబట్టి కొంచెం చిన్నది వస్తుంది. ఇది పెద్ద పెనం అండి. పెద్ద పెనము ఈ బన్నరు పెద్దగా ఉంటేనే మీరు పెద్ద పెనం తీసుకోండి. లేదంటే మధ్యలోనే దోశ కాలిద్ది, చుట్టూరు కాలదు అనమాట. ఎందుకంటే మంట సరిపోదు కదండి. స్టవ్ బన్నర్ పెద్దది ఉంటేనే మీరు పెద్ద పెనం అనేది బుక్ చేసుకోండి. లేదంటే చిన్నదే సరిపోయిద్దండి. స్టవ్ను బట్టి చేసుకోవాలి.